ఇది జోక్గా మాట్లాడుకునే విషయం ఏం కాదు. ఒక పథకం ప్రకారమే తెలంగాణ అస్తిత్వాన్ని ఎట్లయితే దెబ్బ కొట్టాలనుకుంటున్నారో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే కేసీఆర్ని దెబ్బ కొట్టాలి, కేసీఆర్ని మళ్ళీ లేవకుండా చేయాలి. ఏం జరుగుతుంది ఇవాళ? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశమే మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తుంది. చంద్రబాబు నాయుడు ఉత్తనే మాట్లాడలే తలసరి ఆదాయం గురించి. ఇవాళ భారతదేశంలో ఎవరు మాట్లాడుకున్నా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గురించి ఎవరు పరిశీలకులు మాట్లాడినా, ఈ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ ఉంది అంటే అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దానికి కారకుడు కేసీఆర్ అనే విషయాన్ని ప్రపంచంతో మాట్లాడుతుంది. అది ఇష్టం లేదు చంద్రబాబు నాయుడికి అండ్ గ్యాంగ్కి. మళ్ళీ కేసీఆర్కి పునరుజ్జీవం అవుతుంది. ప్రపంచమంతా కేసీఆర్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. భారతదేశంలో వీళ్ళిద్దరి గురువు మోడీ కూడా విఫలమవుతున్నాడు. మోడీ కేవలం ఒక మత పంచాయతీ తప్ప ఈ దేశానికి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. కడతనన్న రామాలయం కూడా చక్కగా కట్టలేదు, అప్పుడు మొత్తం కథమైపోతుంది అని మొత్తుకుంటున్నారు. ప్రజల్ని మోసం చేసి మత్తులోకి పంపించి అసలు సమస్యల్ని మాట్లాడకుండా చేస్తున్నాడు. ప్రత్యేకించి విద్యార్థులను కూడా మోసం చేయడానికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలు అక్కడ ఇవ్వలేదు, ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వలేదు. ఇద్దరు కలిసి మోసం చేయడం కొరకు ఏదైతే మతం పేరు మీద కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఆ మోడీ కావచ్చు, ఎప్పుడో తేలిపోయిన రాహుల్ గాంధీ 20 ఏళ్ల క్రితమే అవకాశం ఇచ్చారు రాహుల్ గాంధీకి దేశ ప్రజలు. కానీ నాతో కాదన్నాడు. పిలిచి పిల్లనిస్తే అదేదో చేసిండనే పద్ధతుల్లో పుస్తకట్టమని చేతికిస్తే ఇంకోనికి ఇచ్చిండు. నాతో కాదు మన్మోహన్ సింగ్ మునగాడు అని. మళ్ళీ రెండోసారి కూడా ఇచ్చింది ఈ దేశ ప్రజలు. మళ్ళీ కూడా కాలే నాతో అన్నాడు. బస్సుతో నా చేతికిస్తే మధ్యలో దిగులు పెట్టిపోయాడు. నాతో కావట్లేదు, తోలరాదు నాకు అని. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి పారిపోయాడు. పాపం నిన్న మనకు అనుకున్నాడట ఏమని, మోడీ దగ్గర విషయం లేదు అని. నిజమే, మోడీ దగ్గర విషయం లేదనే సంగతి మాట్లాడే కేసీఆర్ వాళ్ళు చాలా ముందే గమనించారు. నీకు ఇవ్వాలి అర్థమైంది అంటేనే నీకు విషయం గంత ఉంది. 11 ఏళ్ళు పట్టింది మోడీ దగ్గర విషయం లేదని గమనించడానికి నీకు. కానీ నీ దగ్గర విషయం లేదనే సంగతి కూడా అవ్వలే ప్రజలు గమనించారు, భారతదేశ ప్రజలు. ఆ రోజు నీ దగ్గర విషయం లేదని ఆయనకి ఇచ్చారు మోడీ. 11 ఏళ్ళకి నీకు ఇవ్వాలి తెలిసింది మోడీ కాడ విషయం లేదు అని. మీ ఇద్దరి కాడ ఏ విషయం లేదు. విషయం ఉన్న మొగోడు తెలంగాణలో ఉన్నాడు కేసీఆర్ అంటోడు. ఇది ఈ దేశం గుర్తిస్తుంది, ఈ దేశం గుర్తిస్తుంది. అగో అది భయం చంద్రబాబు నాయుడు అండి గాంధీ. కేసీఆర్ రేపు తెలంగాణ వరకే ఆగడు. ఉతానే లేదు. బీఆర్ఎస్వికి ఏం పెట్టినాం? తెలంగాణ విద్యార్థి సదస్సు. ఆ తర్వాత చాలా ఉంటాయి. మహారాష్ట్ర విద్యార్థి సదస్సు ఉంటుంది, కర్ణాటక విద్యార్థి సదస్సు ఉంటుంది, చాలా చాలా ఉంటాయి. ఇంకా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల విద్యార్థి సదస్సులు ఉంటాయి. ఆ సంగతి తెలిసిన దొంగ చంద్రబాబు. మోడీకి ముందే అర్థమైండు కేసీఆర్. అందుకే లేని ఎన్డీఎస్సీ అని కాళేశ్వరం పంపించి ఈడ గెలవనని తెలిసినా, కాంగ్రెస్ గెలిచినా ఏం లేదు, నా ఏజెంట్ రేవంత్ రే ముఖ్యమంత్రిని చేసుకుంటానని నమ్మకంతోనే ఆనాడు మోడీ మన పైన కుట్ర చేసిండు. ఎన్డీఎస్సీ ఈ దేశంలో ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టును కూడా చూడలే. అది పెట్టి 50 ఏళ్ళైనా ఒక్క ప్రాజెక్టు దగ్గరికి పోలే. మొత్తం ప్రాజెక్టులు కొట్టుకుపోయినా ఈ దేశంలో. కట్టడం మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టు నాగార్జున సాగర్ నుంచి మొదలు పెడితే పోలవరం వరకు ప్రతి ప్రాజెక్టు కట్టేటప్పుడు 1, 2, 3 సార్లు 4 సార్లు కొట్టుకుపోయినాయి. భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు. అది 3 గాడ్జెట్స్ అయినా, ఐసనోవర్ ప్రాజెక్ట్ అయినా ప్రతి ప్రాజెక్టు కూడా ఏదో ఒక వర్షాకాలంలో కొంత కొట్టుకుపోయింది. ఏమాత్రం నష్టం లేకుండా అతి తక్కువ ఖర్చుతోని పూర్తయిన ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రపంచంలో కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. అది తక్కువ ఖర్చుతోని తక్కువ కాలంలో పూర్తయిన ప్రాజెక్ట్.
అయినా దొంగలందరూ కలిసి మోడీ, చంద్రబాబు, రేవంత్ మొత్తం గ్యాంగ్ కలిసి కేసీఆర్ పైన కుట్ర చేసి వచ్చేది ఎవడైనా ఏం కాదు, కేసీఆర్ లేకుంటే చాలు అనే ఉద్దేశంతోనే అన్నాడు మోడీ చేసిన కుట్ర ఇది. ఇవాళ అందుకే మోడీ నచ్చే పద్ధతుల్లో, మోడీ మెచ్చే పద్ధతుల్లోనే అటు చంద్రబాబు, ఇటు రేవంత్ రెడ్డిలు పనిచేస్తున్నారు. ఎందుకు అనంటే కేసీఆర్ భయపెట్టిస్తున్నాడు. కేసీఆర్ తెలంగాణలో లేడు, కేసీఆర్ పక్కన కేవలం మహారాష్ట్రలో లేడు, ఆ మహారాష్ట్ర నుంచి కూడా దాటిపోయి గుజరాత్ చేరిండు కేసీఆర్. మోడీ మంటకు కారణం లేకపోలేదు. అమిత్ షా, నేను ఇద్దరం ఉన్న ఈ మహా గుజరాత్లో రైతులు కూర్చొని కేసీఆర్ పేరు మాట్లాడుకుంటారా? గుజరాత్లో ఎక్కడ నలుగురు రైతులు కలిసినా తెలంగాణలో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, ఎట్లా ఎందుకు ఏడు మోడీ ఇక్కడ? 20 ఏళ్ళ నుంచి మోడీకి వేసినాం కదా మనము. నిన్నయాల పుట్టిన రాష్ట్రం తెలంగాణ, రైతులకు 10,000 రూపాయలు ఇస్తుంది ఎట్లా? ఎందుకు మోడీ ఇయ్యాడు 10 రూపాయలు కూడా మనకు? నిన్నయాల పుట్టిన రాష్ట్రం తెలంగాణ, రైతులకు 10,000 రూపాయలు ఇస్తుంది ఎట్లా? ఎందుకు మోడీ ఇయ్యాడు 10 రూపాయలు కూడా మనకు? ఈ చర్చ గుజరాత్లో జరిగింది, ఈ చర్చ రాజస్థాన్లో జరిగింది, ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. కేసీఆర్ వస్తున్నాడు, మనకు అర్థం కాకుండా జొరబడుతున్నాడు అన్న భయం మోడీని పట్టుకున్నది. మోడీ, చంద్రబాబు భయం కలిసే ఇక్కడ రేవంత్ అని ఒక చీడపురుగు తయారు చేసి తెలంగాణలో తాత్కాలికంగా గద్దెపైన కూర్చోబెట్టారు. ఇది జరిగిన కుట్ర వాస్తవానికి. అందుకే మళ్ళీ రాష్ట్రం, దేశం కేసీఆర్ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు మళ్ళీ. కాబట్టి కేసీఆర్కు మలినం పోయాలి, కేసీఆర్కు మసిపోయాలన్న కుట్రతోనే ఇవాళ ఇక్కడ ఉన్న ఒక వర్గం మీడియా, పచ్చ మీడియా ప్రచారం చేస్తుంది, దానికి ఊతమిస్తుంది చంద్రబాబు నాయుడు మోడీ పై నుంచి. ఇక్కడ తోలుబొమ్మ మాత్రమే రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏం రాసిస్తే అదే చదువుతాడు. ఇంతకుముందు మీకు దేశపతి గారు మాట్లాడేటప్పుడు మాట చెప్పిండు, ఆదిత్యనాథ్ దాస్ని అడిగిండు రేవంత్ రెడ్డి అనే మాట. ఆదిత్యనాథ్ దాస్ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఆయన ఇరిగేషన్ సెక్రటరీ. ఇక్కడ రేవంత్ రాగానే ఆయన ఇక్కడికి రేవంత్కు సలహాదారుగా పంపిండు. ఆదిత్యనాథ్ దాస్ ఏది రాసిస్తే అదే మాట్లాడతాడు, అదే చదువుతాడు రేవంత్ రెడ్డి నీళ్ళ విషయంలో. సొంత జ్ఞానం లేదు ఎట్లాగూ, కానీ తెలంగాణ జ్ఞానం కూడా లేదు, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ ఆత్మ లేదు ఆయన. ఆ విషయాన్ని దేశపతి గారు స్పష్టంగా చెప్పారు. వ్యతిరేకత ఎందుకంత ఎలర్జీ అనే విషయం ఇవాళ మనం చూడాల్సింది ఈ గింతంతో కాదు. వీడు బుడ్డోడు, చాలా బుడ్డోడు, బుడ్డరకాను వీడు. ఇక్కడ మధ్యన డ్రామాలలో, భాగవతాలలో అప్పుడప్పుడు ఇట్లనే ఏదైనా గోరుగొట్టి నిద్ర వస్తుంటే మధ్యన వచ్చి మాట్లాడిపోవడానికి కొంచెం బుడ్డరకాను ఇవాళ ఈ రాష్ట్రాన్ని వెళ్తుంది. ఆయన జ్ఞానం కంటే ఆయన శక్తి కూడా గంతే. మరి విద్యార్థులుగా ఇవాళ మనం, విద్యార్థి నాయకులు మీరందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం మన శక్తి ప్రదర్శన ఏ పద్ధతిలో ఉండాలి? ఇవాళ మొత్తం మీరు గ్రామాలలో వెళ్తే, పట్టణాలకు వెళ్తే రేపు కాలేజీ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. కాలేజీ కమిటీలు, అన్ని కాలేజీ లెవెల్లో అన్ని కాలేజీ కమిటీలు, ఆ తర్వాత పట్టణ కమిటీలు, అవన్నీ కూడా నిర్మాణం చేసుకోవాలి. విద్యార్థులందరూ కూడా కూడగట్టాలి. విద్యార్థులకు ఆ చైతన్యం ఇవ్వాలి. ప్రతి విషయాన్ని విద్యార్థులకు వివరించాలి. చాలా విషయాలను కూడా బోధించాలి. ఆ తర్వాత సమీకరించాలి. అప్పుడు యుద్ధం మొదలు పెట్టాలి. నిజమే, ఇవాళ ఏదో కేసులు ఇది అదనేదో మాట్లాడుతున్నారు. నిజమే, కేసులు అనేవి భయపెట్టించే అంశం అవుతుందా? నాకు కేసు అవుతుందేమో అని చెప్పి, నాకన్నా ఏమైనా అవుతుందేమో అని చెప్పి
ఒక భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖదేవో, ఒక చంద్రశేఖర్ ఆజాద్ అనుకుంటే భారతదేశ స్వతంత్రోద్యమానికి అంత ఊపు వచ్చేదా? భారత స్వతంత్రోద్యమానికి అంత మద్దతు వచ్చేదా ప్రజల నుంచి? ఒకవేళ కేసీఆరే నాకెందుకులే ఈ పంచాయతీని మంచిగా ఉంది కదా డిప్యూటీ స్పీకర్గా, నాకు ఎమ్మెల్యే పదవి ఉంది, డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది, బుగ్గకాలే ఉంది అని కనుక అనుకోని సంతృప్తి పడి ఆగితే వచ్చేదా తెలంగాణ? ఉండేదా ఇవాళ ఇట్లా భారతదేశంలో తెలంగాణ పరిస్థితి? ఉండేనా మంచినీళ్ళు ఆనాడు మనకు? సాగునీళ్ళు పక్కన పెడదాం, తాగునీళ్ళు లేకపోయా కదా. ఇవాళ పిల్లలకు చాలా మందికి తెలుస్తలేదు. కరెంట్ అంటే 24 గంటలు ఉండాల్సిందే, నీళ్లు ప్రతి ఇంటికి నల్లతో రావాల్సిందే, పంటలు ఇట్లనే పండాల్సిందే అని అనుకుంటారు. కానీ ఇది మొత్తం కారణం, ఇవన్నీ రావడానికి కారణం ఇవాళ కేసీఆర్ అనే విషయాన్ని చాలా మందికి కూడా ఇంకా తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళకి అందరూ కూడా తెలియజెప్పే బాధ్యత మన మీద ఉంది.